నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రైతుల కోసం కాంగ్రెస్ సర్కార్ మరో గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇది అట్టాంటి డెసిషన్ కాదు. తెలంగాణ రైతులు తెగ బాగుపడిపోతున్నారు. వారికేం తక్కువ అనుకున్నారేమో సీఎం రేవంత్ రెడ్డి. అంతే, వీలైనంత తొందరగా ఉచిత విద్యుత్ను కట్ చేయాలని చూస్తున్నారంట. తెలంగాణ రైతాంగానికి గుండెకాయ లాంటి ఉచిత విద్యుత్ పథకానికి చరమగీతం పాడేందుకు తెర వెనక పెద్ద ప్లానే నడుస్తున్నట్టు కనిపిస్తోంది. రైతులకు మేలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కూడా ఒక మేలే అంటుందేమో. అసలు ఉచిత విద్యుత్పై ఎందుకు రేవంత్ కన్నుపడింది? రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ వెనుకున్న నిజాలేంటి? ఈ స్టోరీలో డీటెయిల్డ్గా చూద్దాం. అన్నదాతల నోట్లో మట్టి కొట్టేలా అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినబడుతున్న ఒకే ఒక్క మాట, ఇది రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కాదు, రైతన్నల గొంతు కురివేసే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అమలవుతున్న 24 గంటల ఉచిత విద్యుత్ను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న ప్రత్యేక రైతు డిస్కం ప్రతిపాదనపై రాష్ట్రంలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ముందు ఒక హై డ్రామా నడిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యుత్ విధానాలపై, ముఖ్యంగా ప్రత్యేక రైతు డిస్కం ఏర్పాటుపై బహిరంగ విచారణ జరిగింది. ఈ విచారణకు బీఆర్ఎస్ పార్టీ తరఫున విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. కేవలం హాజరవ్వడమే కాదు, ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతిపాదనల్లోని లొసుగులను, కుట్రలను ఆధారాలతో సహా ఈఆర్సీ ముందు పెట్టారు. ఒకవైపు కాంగ్రెస్ మంత్రులు ఇది రైతులకు మేలు చేసేందుకే అని చెప్తుంటే, బీఆర్ఎస్ నేతలు మాత్రం దీని వెనక ఉన్న అసలు నల్లని ముసుగును తొలగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యేక రైతు డిస్కం ఆలోచనలను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నిజానికి రైతుల ప్రయోజనాల కోసం కాదని, రైతులకు అందుతున్న ఉచిత విద్యుత్ను క్రమంగా ఎత్తివేసి విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు రూపొందించిన కుట్రలో భాగమని ఆరోపించారు. రైతు డిస్కం పేరుతో ఏర్పాటు చేస్తున్న సంస్థ రైతులను చీకట్లలోకి నెట్టే ఉరి డిస్కంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడో డిస్కంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి నిర్వహించిన ప్రజా విచారణలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు, గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా అందించినట్లు ఆయన గుర్తు చేశారు. 2017లో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ను ప్రారంభించి 5 ఏళ్ల పాటు ఎటువంటి అంతరాయం లేకుండా విజయవంతంగా అమలు చేశామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొస్తున్న మూడో డిస్కం ప్రతిపాదన వెనక అసలు ఉద్దేశం రెగ్యులర్ ఆదాయం వచ్చే వినియోగదారులను ఒకవైపు, సబ్సిడీ పొందే రైతు కనెక్షన్లను మరోవైపు వేరు చేసి భవిష్యత్తులో ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేయడమేనని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇది విద్యుత్ వ్యవస్థను విభజించి రైతులను ఒంటరి చేసే ప్రమాదకర చర్య అని ఆయన మండిపడ్డారు. విద్యుత్ రంగంలో ఏ విధమైన నిర్మాణాత్మక మార్పు చేయాలన్నా ఈఆర్సీ అనుమతి తప్పనిసరి అని గుర్తు చేసిన జగదీష్ రెడ్డి, అక్కడి నుంచి అనుమతి రాకముందే ముఖ్యమంత్రి మూడో డిస్కం ప్రారంభ తేదీని ప్రకటించడం నియంత్రణ సంస్థల అధికారాలను అవమానించడమేనని విమర్శించారు. ఈ అంశాన్ని కూడా ప్రజా విచారణలో ప్రస్తావించారు జగదీష్ రెడ్డి. ప్రభుత్వం మూడో డిస్కం అవసరాన్ని సమర్థించేందుకు చెబుతున్న కారణాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని అన్నారు జగదీష్ రెడ్డి. రైతుల పేరుతో విద్యుత్ చౌర్యాలు జరుగుతున్నాయని ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు రైతాంగాన్ని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నమని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు సర్కార్ రైతులపై మోపిన ముద్రను ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పునరావృతం చేస్తోందని ఫైర్ అయ్యారు. ఈ కొత్త వ్యవస్థ అమలైతే ప్రస్తుతం రైతులకు అందుబాటులో ఉన్న విద్యుత్ సేవలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి. ప్రస్తుతం ఉన్న లైన్మెన్లు, ఫీల్డ్ సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని, ఒక మండలానికి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే లైన్మెన్లు ఉండే పరిస్థితి వస్తుందని చెప్పారు. వేలాది వ్యవసాయ కనెక్షన్లు, వందలాది ట్రాన్స్ఫార్మర్ల బాధ్యత ఒక్కరి భుజాలపై పడుతుందని, దీంతో విద్యుత్ అంతరాయాలు ఎదురైనప్పుడు రైతులకు వెంటనే సేవలు అందవని అన్నారు. అదేవిధంగా రైతులకు ప్రస్తుతం ఉన్నట్లుగా సబ్స్టేషన్ల వద్ద అధికారాలను నేరుగా సంప్రదించే అవకాశం కూడా ఉండదని చెప్పారు. విద్యుత్ సమస్యలు తలెత్తినప్పుడు రైతులు పూర్తిగా వ్యవస్థపై ఆధారపడాల్సి వస్తుందని, ఇది రైతాంగాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెడుతుందని చెప్పారు జగదీష్ రెడ్డి. మూడో డిస్కం ప్రతిపాదన రైతుల ప్రయోజనాలకు పూర్తిగా వ్యతిరేకమన్న జగదీష్ రెడ్డి, అది తెలంగాణ రైతాంగ భవిష్యత్తుకు ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ఈ ప్రతిపాదనను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, తమ అభ్యంతరాలను రాతపూర్వకంగా ఈఆర్సీకి సమర్పించామని వెల్లడించారు.
రైతాంగం అప్రమత్తంగా ఉండి ఈ చర్యలపై పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.